భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపుల్ని జగన్కి వివరించారు రైతులు. భూ సమీకరణకు ఒప్పుకోకపోతే భూసేకరణకు సిద్ధమవుతున్నారని, జగన్ తప్ప మాకు మరెవరూ అండలేరని రైతులు చెప్పుకొచ్చారు. భూములు ఇవ్వకపోయినా తీసుకున్న రికార్డులో చూపడంతో పాటు వాటి ప్లాట్లుగా చేసిన రికార్డులు తయారు చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేసేసారని చెప్పుకొచ్చారు. ఇంకా తమ భూములు గుండా రోడ్లు వేయడంతో పాటు ఎత్తిపోస్తున్న నీటిని కూడా తరలిస్తున్నారని, పక్కనే రిజర్వాయర్ ఉంటే దానికి గండి కొట్టి తమ భూముల్లో పారిస్తున్నారని గోడు వెళ్ళబోసుకున్నారు. తొలి విడత సమీకరణలో భూములు ఇస్తే ఏమాత్రం అనుకూలంగా లేని లోతట్టు ప్రాంతాల్లో ప్లాట్లు చూపించారని, ఇప్పుడు రెండో విడత సమీకరణలో మళ్లీ భూముల కోసం వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉండవల్లిలో భూ సమీకరణలో 1100 ఎకరాలు కావాలంటే ఇచ్చింది 250 ఎకరాలు మాత్రమే. అందులో రైతులు ఇచ్చింది 70 నుంచి 80 ఎకరాలు మాత్రమే. అక్కడ పారిశ్రామికవేత్తలు ఇచ్చింది ఎక్కువ. 150 కోట్లతో కరకట్ట రోడ్డు విస్తరణకు మీ ప్రభుత్వంలో ముందుకెళ్లారు. అదే రోడ్డు కోసం వాళ్ళు 1100 కోట్ల రూపాయల నుంచి 1200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసలు సీడ్ యాక్సెస్ రోడ్డు అన్నది అవసరమే లేదు. అయినా రోడ్డు కోసం అయితే భూమి ఇస్తామన్నా ఎక్కువ భూములు ఏమని అడుగుతున్నారు. కరకట్ట విస్తరణ ద్వారా 4 లైన్ల రోడ్లు వేసుకోవచ్చు. మేము సమీకరణలో వస్తే దేవాలయ భూముల్లో ప్లాట్లు ఇస్తామంటున్నారు. కానీ దేవాలయ భూములు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయ భూముల రక్షణ విషయంలో మీరు తోడుగా ఉండాలి. నిజానికి ఉండవల్లి గ్రామానికి ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు. కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఉండవల్లికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగుతుంది. బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఒక రైతు చెప్తే, మేము అధికారులు కలవడానికి వెళ్తే సరిగ్గా సమయం కూడా ఇవ్వలేదు. సిఆర్డీ అధికారులు మాతో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చిన వాళ్ళకి ప్లాట్లు లోతట్టు ప్రాంతాలు ఇస్తున్నారు. సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఉండవల్లి అనేది లోతట్టు ప్రాంతం, మేము భూములు ఇవ్వకుండానే ప్లాన్లు గీసేశారు. ఉండవల్లి గ్రామాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఉండవల్లి భూములు చాలా విలువైనవి. రాజధాని రాకముందే మా గ్రామంలో అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా ఉండవల్లి రోడ్డునే డెవలప్ చేయలేదు. ఉండవల్లిలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉంటున్నారు. అయినా కనీసం రోడ్డు కూడా డెవలప్ చేయరా? కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాలు పెట్టారు. వరద వచ్చినప్పుడు ఇటు కొండవీటి వాగులోనూ కృష్ణానదిలోనూ వరద దాదాపుగా ఉంటుంది. అట్లాంటప్పుడు నీటిని ఎట్లా తొలగించగలుగుతారు? మరి ఎత్తిపోతల పథకాలకు చేసే ఖర్చు దేనికోసం? రాజధానికి భూములు ఇస్తే పిల్లలకు స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రాజధానిలో ప్లాట్లను కనీసం అభివృద్ధి కూడా చేయలేదు. రాజధానిలో తవ్వుకున్నటువంటి మట్టిని అమ్ముకుంటున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతం ఇంకా తవ్వితే మరింత ముంపు ప్రమాదం ఉంటుంది. కొద్దిపాటి వర్షాలకి నీళ్లు చేరిపోతుంది. ఉండవల్లి అనేది లోతైన ప్రాంతం, అసలు రాజధానికి పనికిరాదు కాబట్టి ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించాలని అడిగారు. అలాగే తాడేపల్లిలో భూముల రేట్లకు దాదాపు రేట్లు ఉంటాయి. హైవేకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఎలాగైనా ఇక్కడ భూములు తీసుకుని తనకు సంబంధించిన వాళ్ళకి ఈ విలువైన భూముల్లో ప్లాట్లు ఇవ్వాలనే ప్రయత్నం అని మరొక రైతు అంటే, మరి పూర్తి వ్యవసాయ ఆధారిత కుటుంబం కానీ మా భూములు లాగేసుకోవాలనుకుంటే రాష్ట్రంలో ఎక్కడ కరువు వచ్చి మా మండలంలో ఎప్పుడూ రాలేదు. 2 పంటలు గ్యారంటీగా పడితే అట్లాంటి భూములు లాగేసుకుంటున్నారు. తరతరాల నుంచి వచ్చిన భూములు ఎలా ఇస్తాం? ల్యాండ్ పూలింగ్ సహకరించిన రైతుల భూముల చుట్టూ డెవలప్మెంట్ పేరుతో మట్టి తవ్వి తీసేస్తున్నారు. అలా ఉద్దేశపూర్వకంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రకృతిని దించి మేము వ్యవసాయం చేస్తున్నాం, ఈ బెదిరింపులకు మేము లొంగేది లేదని ఇంకొక రైతు, ఇట్లాగా అనేక మంది రైతులు అనేక లెక్కలు చెప్పుకురావడం అన్నది కీలకం జగన్ని కలిసి. అశోక్ రెడ్డి ఉండవల్లి ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్వైర్ చేసి నోటిఫికేషన్ ఇచ్చారో, నోటిఫికేషన్ ఇవ్వని భూములు కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ లేదన్న. మంగళగిరి సబ్ రిజిస్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ మొత్తం ఆపేశారు. ఏ రోజు పిల్లలకి ఏదన్నా వాళ్ళు ఇల్నెస్ ఉండి వాళ్ళకి వీలునామా రాసుకొని వాళ్ళ బాగా పంపిణీలు చేసుకుందాం అన్నా కూడా కనీసం విల్లు కూడా రాయడానికి రిజిస్ట్రేషన్ లేదన్న. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆపేశాడు అన్న. గ్రామ కంటకం ఇష్యూ ఒకటి ఉందన్న. మిగతా అన్ని అందరూ రైతులు చెప్పారు. ఈ ఊరు చుట్టూ భూములు ఉంటాయి కదన్న, ఆ భూములకు సంబంధించి ఏదైనా విలువ ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పి ఏదన్నా ఒక 20 సెంటు 30 సెంటు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారన్న. లేదా ఊరు దగ్గరగా ఉన్నాయి, ఏదన్నా అప్పు అయినా కానీ ఊరు బయట ఎక్కడో దూరంగా ఉన్న పొలాలు అమ్ముకుంటారు. కానీ ఎప్పటికైనా రేటు వస్తుందని ఇళ్ల మధ్య స్థలాలన్నీ ఉంచుకున్నారు. వాటిని కూడా 10 సెంటే వదిలిపెడతాం, మిగతాదంతా పూలింగ్ ఇచ్చేయండి. అది ఎంత రేట్ అన్నా ఉన్నాయి, 10 సెంటే వదిలిపెడతాం. ఆ నిబంధన ఏందో నాకు అర్థం కాలేదన్న. ఆ 10 సెంట్ వరకే వదిలిపెడతాం ఎంత. కానీ వాళ్ళ బెలామీలు వాళ్ళకి మాత్రం టీడీపీ వాళ్ళు అన్నాడికి మాత్రం 60 సెంట్ వదులుతారు, 70 సెంట్ వదిలేస్తున్నారన్న. చుట్టూ ఇల్లు ఉంటాయి సార్, వాటి మధ్యలో ఒకళ్ళది ఎవరిదన్నా ఒక 20 సెంట్ ఉందంటే దానికి కూడా పూలింగ్లో చుట్టూ ఇల్లు ఉంటాయి సార్. నోటీస్ ఇచ్చేస్తున్నారు సార్, ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్. అది కూడా గ్రామ కంటకాలు కూడా తేల్చాలి సార్. మాది నిడమరి గ్రామం అండి. నిడమరి అండి. మా గ్రామానికి బోరు బావులు ప్లస్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయండి. దానివల్ల 360 రోజులు కూడా పంటలు పండుతూ ఉంటాయండి. తర్వాత 5 రకాల పూలు మా గ్రామంలో పండిస్తారు. తర్వాత కూరగాయలు మొత్తం విజయవాడకేను మంగళగిరి కూడా కూరగాయలు కూడా పండిస్తూ ఉంటారు. ఈ విధంగా అంటే వ్యవసాయం చేసుకుంటూ పిల్లల యొక్క చదువులు కానీ
లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ, లేకపోతే ఇతర శుభ కార్యక్రమాలు ఏం చేయడానికి కూడా ఈ వ్యవసాయం మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని బట్టే చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే మొత్తంగా సెంటు కూడా భూమి ఉండకుండా మొత్తం భూమి తీసుకుంటామని చెప్పేసి 4 రకాల నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఒక్క ఎకరాన్ని కూడా ఎక్కడ కూడా అన్నీ కూడా రోడ్లు, ఎల్పిఎస్ రోడ్లు కానీ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, ట్రంక్ రోడ్లు కానీ, లేకపోతే ఫ్లాట్లు కానీ, ఈ విధంగా అన్నిటికీ కలిపేసి ఉన్న భూమిని మొత్తాన్ని కూడా రోడ్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా చేయటం వల్ల జనం అంతా, రైతులంతా ఏమవుతున్నారంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా, తాతల నుంచి కూడా మనంతా వ్యవసాయం చేసుకొని మన పిల్లల్ని చదివించుకుంటూ మంచి చెడు అన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ పొలం అంతా పోతుంది కాబట్టి, మన వృత్తే పోతుంది కాబట్టి, మనకు ఇక వృత్తి లేదు కాబట్టి మన జీవనాధారం ఎలా అంటే అని చెప్పేసి ఒక బాధలో ఉన్నారు. అందుకని చెప్పేసి ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో అధికారులు కూడా వచ్చేసి ఏం చేస్తున్నారంటే, మీకేంటయ్యా బాధ, శుభ్రంగా మాకు ల్యాండ్ పూలింగ్లో ఇస్తే మేము 25 సెంట్ ఇస్తున్నాం కదా, ఆ 25 సెంట్కి 3 కోట్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. అయితే వాళ్ళు దీర్ఘంగా ఆలోచించట్లేదు. వారికి ఏమంటున్నారంటే 3 కోట్లు అయితే వస్తాయి అనుకుంటున్నారు, కానీ ఎకరం 2 ఎకరాలు ఉండాలి మొత్తం కలిపేసి ఇస్తుంటే వాళ్ళకేదో ఒక 3 కోట్లు వస్తే 4 సంవత్సరాల్లో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇతర ఇల్లు కట్టుకోవడం అంతా 3 కోట్లు అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడంతా కూడా బికార్లు అయిపోయి ఎకరం 2 ఎకరాలు ఉండంతా కూడా కూలికి వెళ్తున్నారు. ఆ కూలికి వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ 29 గ్రామాల్లో లేరు. ఎందుకంటే ఇక్కడ పొలాలు మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి, వీళ్ళంతా కూడా ఇప్పుడు దాకా కూడా తాడికొండ ఏరియా తీసుకోలేదు కాబట్టి ఈ జనం అంతా కలిపి అటు కూలికి వెళ్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే మనకి జీవనాధారం పోతుంది కాబట్టి మన గ్రామానికి చెందిన భూములు ఇవ్వటానికి వీళ్ళు అని చెప్పేసి మా రైతులంతా అనుకొని చెప్పేసి దానికి కోర్టు ద్వారా కూడా పోవటానికి కూడా సిద్ధపడ్డారు. దానికి ఆ కోర్టు ద్వారా వెళ్తానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చేసే పనులు కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మేము లాయర్లు ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి భయపడుతూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. ఇంతకుముందే మీరు చెప్పారు, మాకు సంతోషకర విషయం ఏంటంటే మన పార్టీ తరఫున మీ అందరూ కూడా లీగల్ ఎయిడ్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి అది మాత్రం మాకు కొంత ఉపశాంతి కలిగించింది. రేపు అవసరం వస్తే మేము సుప్రీంకోర్టుకి వెళ్తానికైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి అక్కడ కూడా మీరు మాకు సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి.